హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. నువ్వు వేరయ్యా ఎక్కేసాడు, ఒక మెట్ అయితే ఎక్కేసాడు. నిజం, విశ్వక్సేన్ భయ్య నిజంగా ఒక మెచ్యూరిటీ లెవెల్ దాటేశాడు అనే విషయం అయితే చాలా క్లారిటీ వచ్చేసింది ఈ యొక్క అప్డేట్తో. సో ఓవరాల్ గా మాస్కా దాస్ అనేటువంటి విశ్వక్సేన్ మీద చాలా మంది ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆయన దగ్గర సినిమా వస్తుందంటే అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పటికీ కూడా నేను చేసినటువంటి సినిమాలు కాస్త ఎక్స్పెరిమెంటల్ గా ఉండటంతో చాలా మంది యూత్ కూడా అట్రాక్ట్ అవుతారు. సో ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14న జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందరకు వచ్చినటువంటి సినిమా లైలా. సో ఈ సినిమాలో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు. మనకి తమిళ్లో శివకార్తికేయన్ ఎలాగైతే రెమోలో మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ చేశారో, సో లైక్ అదే విధంగా ఫస్ట్ టైం తెలుగులో కూడా ఒక హీరో ఓవరాల్ గా ఎటువంటి సిగ్గు అటువంటి పక్కన పెట్టి ఒక లేడీ గెటప్ ని వేయడం అయితే జరిగిందనమాట. సో విశ్వక్సేన్ తీసుకున్నటువంటి ఈ డేరింగ్ టాస్క్ కి చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బాస్టర్ అయిపోద్దని చెప్పి మూవీ టీం అంతా కూడా చాలా హోప్ తో ఉన్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. అంటే ఫ్లాప్ హిట్ అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే సినిమాకి సంబంధించి వల్గారిటీ ఎక్కువ ఉందని నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలు పెట్టాయి. అండ్ ఈ క్రమంలో హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎలా ఉన్నారంటే ఈ రివ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి నెగిటివ్ కామెంట్స్ కి వెంటనే సెటైర్లు వేయడం అలవాటు చేసుకున్నారు. అండ్ విశ్వక్సేన్ కూడా చాలా సార్లు చాలా ప్రెస్ మీట్స్ లో కూడా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వెంటనే సెటరికల్ గా మాట్లాడేస్తారు. బట్ ఈ క్రమంలో విశ్వక్సేన్ ఇచ్చినటువంటి ఒక పోస్ట్ ప్రెసెంట్ చాలా మంది ఆలోచించే విధంగా చేసింది. సో ఓవరాల్ గా విశ్వక్సేన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను మీ అందరికీ కూడా మంచి సినిమాలు ఇవ్వాలని అనుకుంటాను, బట్ ఈ లైలా సినిమాకి సంబంధించినంత వరకు చాలా మంది కూడా హట్ అయ్యారు. అండ్ ఇందులో ఏంటంటే వల్గారిటీ ఎక్కువగా ఉండడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో ఇకపై నేను అటువంటి సినిమాలు చేయను, కాస్త మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగానో లేదా మెసేజ్ ఓరియంటెడ్ గానో ప్లాన్ చేస్తానని చెప్పి ఎంత పెద్ద లెటర్ రాసి పోస్ట్ చేశారనమాట. సో ఓవరాల్ గా ఈ పోస్ట్ చూసినటువంటి చాలా మంది వాళ్ళు ఒక మెట్ ఎక్కేసావా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు విశ్వక్సేన్ అన్నకి. అండ్ ప్రస్తుతానికైతే విశ్వక్సేన్ దగ్గర నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ రిలీజ్ అయినటువంటి సినిమాకి సంబంధించి ఈ విధంగా మెచ్యూర్డ్ గా రియాక్ట్ అవ్వడం, అంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, హిట్ అయితే ఎలా సక్సెస్ ని తీసుకుంటారో, ఫ్లాప్ అయినా కూడా ఆ రివ్యూస్ ని, ఆ నెగిటివ్ కామెంట్స్ ని అలానే యాక్సెప్ట్ చేశారని చెప్పి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అనమాట మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గురించి. సో ఈ పోస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ విశ్వక్సేన్ సినిమాస్ అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మాక్సిమం వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ అండ్ మూవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.